వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మద్రిమ. ఎక్కువగా బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అసలు బంగారం ఎలా కొనాలి, దాంట్లో ఏమేమి కలుపుతారు, 22 క్యారెట్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డేనా లేదంటే దాంట్లో ఇంకేమైనా తయారు చేస్తారా అనేది మనము రాజమండ్రి వెంకటదుర్గ బ్యాంగిల్స్ వర్క్ షాప్ దగ్గర ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం వెంకటదుర్గ బ్యాంగిల్స్ వర్క్ బంగారము తయారీ షాప్ దగ్గర ఉన్నాము. సార్ పేరు సత్యనారాయణ గారు. ఈయనతో మనం అసలు గోల్డ్ ఎలా తయారు చేస్తారు అనేది, ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, మేకింగ్ ఎలా అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మాది ముందు ప్యూర్ గోల్డ్ తీసుకోవాలమ్మా. ప్యూర్ గోల్డ్ తీసుకుని దాంట్లో కాఫర్ 22 క్యారెట్ 916 పెడతాం. దాని తర్వాత దాన్ని మళ్ళీ సీడ్ తయారు చేస్తాం. ఇది ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్. దీన్ని కాఫర్ మిక్స్ చేసి షీట్లు తయారు చేస్తాం. ఈ షీట్లు తయారు చేసి ఇంటి బాల్ కింద, హోల్ కింద తయారు చేస్తాం. ఇందులో ఆల్ ఐటమ్స్ ఇలాగ వస్తాయి. ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నీ. డిఫరెంట్ మోడల్ తయారు చేస్తాం. మిషన్ మీద చెయ్యాలి ఇవన్నీ కూడా. ఓకే సార్, ఇప్పుడు ఒక బంగారము డైరెక్ట్ 24 క్యారెట్ అనేది డైరెక్ట్ మనకి ఎలా తెలుస్తుంది సార్? అది 24 క్యారెట్ అనేది ప్రతి దాంట్లో ఇప్పుడు బంగారం తయారవ్వాలని అంటే కన్ఫామ్గా ఒక ఆర్నమెంట్ చేయడానికి ఏదో ఒకటి పంచలోహాల్లో ఏదో ఒకటి మిక్స్ చేయాలి అని అంటారు. లేదంటే బంగారం తయారు ఆర్నమెంట్ రాదు అని అంటారు. అది ఎంత కలపక్కలదు, ఓన్లీ కాఫర్ ఒకటే కలుపుతాం. ప్యూర్ గోల్డ్, కాఫర్ ఆ రెండు కలిపి దాని పర్సంటేజ్ కలుపుతాం. 92 గోల్డ్. 92 గోల్డ్ అయితే 92 బంగారం ఉంటుంది, 8% కాఫర్ ఉంటుంది. అప్పుడు 92 గోల్డ్ వస్తుంది. దాన్ని 22 క్యారెట్ అంటారు. దాన్ని కలిపితేనే పని అవుతుంది. ఓన్లీ ప్యూర్తో పని చేసింది మెత్తగా ఉంటే వంగిపోద్ది, 2 రోజులకి ఇరిగిపోద్ది. అందుకని పని అవ్వదు, పని కూడా అవ్వదు. మరి 22 క్యారెట్ గోల్డ్ని ప్యూర్ గోల్డ్గానే పరిగణనలోకి తీసుకుంటామా మనం? తీసుకోండి. మేము 8% మైనస్ చేసే ఇస్తాం. ప్యూర్ గోల్డ్ రేటే తీసుకుంటాం ఏ ఐటమ్ చేసినా. దాని మీద వేస్టేజ్ తర్వాత మేకింగ్ ఛార్జీ పడుతుంది. మీకు గోల్డ్ ఇచ్చేస్తాం. షోరూంలో పెద్ద పెద్ద బంగారం షాపుల్లో వాటిల్లో ఇది ప్యూర్ గోల్డ్ అని చెప్పేసి అని అంటారు. అది చెప్తారు కానీ దానివల్ల అది అబద్ధం అండి. ప్యూర్ గోల్డ్తో ఏ వస్తువు అవ్వదు. కొన్ని వస్తువులు అవుతాయి, అంటే 1% అవుద్ది. ఓన్లీ గోల్డ్ హార్డ్ రింగ్ అవుద్ది అంతవరకే. అది కూడా ఎన్నాళ్ళ ఉండదు, చేతి పెట్టుకుంటే మెత్తగా ఉండి బేగా అరిగిపోద్ది కూడా ప్యూర్ గోల్డ్తో చేస్తే. ఇప్పుడు తయారీ చేయడానికి ఒక ఆర్నమెంట్ చేయడానికి మ్యాక్సిమం ఎన్ని డేస్ అలా పడుతుంది సార్? మీకు వెంటనే ఆర్డర్ ఇవ్వడానికి 15 డేస్ అలా తీసుకుంటారు. మీ దగ్గరే అంత వర్క్ అయిపోతుందా లేదంటే ఒక వేరే ఉంటుందా? మా దగ్గర అవ్వదండి. మా దగ్గర 2-3 షాపులు ఉంటాయి. మా దగ్గర పాలిష్ ఒకరు ఉంటారు, తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. దాంట్లో ఫినిషింగ్ ఉంటుంది, మిషన్ కటింగ్ అని, దాని మీద చిక్కుడు ఒకటి ఉంటుంది. మొత్తం 4-5 దగ్గరికి పని మారాలి. ఒకరి దగ్గర పని అవ్వదండి. అంటే మిషనరీ ఉంది మా దగ్గర. మిషనరీ కొంతవరకు అవుద్ది, ఇంకో మిషనరీ ఇంకొక దగ్గర ఉంటుంది. నేను ఇప్పుడు కొత్తగా కాస్టింగ్ మోల్డింగ్ అని వచ్చాయి. అందులో మిషన్ మీద మోల్డింగ్ వేసి పోతున్నారు. 3D కాస్టింగ్ అన్న. ఇప్పుడు మనిషిని స్కానింగ్ ఎలా తీస్తున్నామో అలాగే ఐటమ్ కూడా స్కానింగ్ తీసి 3Dలో తయారు చేసి వస్తువులు వచ్చాయి. బోల్డ్ మిషనరీ వచ్చింది. దాన్ని బట్టి మిషనరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు మా చేతి పని తగ్గిపోయింది, మిషనరీకి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకోండి, 10 లక్షలు 20 లక్షలు ₹1 కోటి కూడా మిషన్ ఉన్నాయి. బంగారు పని చేసే మిషనరీ బాగా పెరిగిపోయింది.
అక్కడి నుంచి తేవాలంటే అందరూ తేలేరు. దాన్ని బట్టి కొన్ని రకాలు తెచ్చాం, కొన్ని రకాలుగా చేస్తున్నాం, కొన్ని అవన్నీ పైనుంచి వస్తున్నాయి. రెడీమేడ్ రావడం వల్ల మా చేతి పని బాగా తగ్గిపోయింది. రెడీమేడ్ మరి మాల్స్కే ఎందుకు వెళ్తున్నారు? మీ దగ్గర చేయించుకోవడం ఎందుకు తగ్గించేశారు అంటారు సార్ దానివల్ల? మాల్స్కి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే మీకు ఇన్స్టాల్మెంట్ మీద గోల్డ్ ఇస్తున్నారు. గోల్డ్ ఇస్తున్నారంటే ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత 11 వాయిదాలు కట్టిన తర్వాత మీకు వస్తువు ఇస్తారు. 11 వాయిదాలు ఈ లీప్లో రొటేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎంత డబ్బు ఆదాయం వస్తుంది? మాకు అలా కాదు కదా, ముందు గోల్డ్ ఇవ్వాలి. గోల్డ్ ఇస్తేనే కానీ వస్తువు చేయలేము మేము. వీళ్ళు ఏం చేస్తారంటే 11 ఇన్స్టాల్మెంట్ అంటే ఒక 100 మంది కడతారు. ఎన్ని లక్షలు అవుతుందండి రోజుకి? ఒక నెలలోని కొన్ని కోట్లు అవుతుందండి. వాళ్ళు కోట్లు రొటేషన్ చేస్తున్నారు. మన డబ్బు మీద మనకే వ్యాపారం చేసి మనకు అప్పు చెప్తున్నారు. కార్పొరేటర్ షోరూమ్ అంటే అది విధానం. మీకు తెలియదు. మీరేమో ఇచ్చేస్తున్నారు కదా, తరుగు లేదు మజూరు లేదు అనుకోండి. ఈ లోపల వడ్డీ ఎంత అవుతుంది దాన్ని బట్టి లెక్కేయండి మీరు. అది తెలుసుకోవాలి. మరి రానున్న రోజుల్లో బంగారం ఇంకా ఇంకా పెరుగుతుంది, తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఈ 30 ఏళ్ళలో మేము ఎప్పుడు చూడలేదని తగ్గడం. ఇంకా మీదకి తగ్గుతుందని కూడా మాకు నమ్మకం లేదు. పెరగడం అంటే పెరుగుతుంది కానీ తగ్గడం అనేది ఎవరు ఊహించండి. అవును సార్, అదే మీరు మీ నాన్నగారు మీ తాతల వరకు కూడా ఇదే వ్యాపార వృత్తిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మా పని ఎప్పుడైనా తగ్గిన సూచనలు ఏమైనా లేవండి. ఎప్పుడో ఒక తులానికి ఒక 1000 రూపాయలు తగ్గింది 20 ఏళ్ల క్రితం. మళ్ళీ వెంటనే పెరిగిపోయింది. మళ్ళీ తగ్గితే అవకాశాలు ఏమీ లేవు. ఎప్పుడు చూడలేదు కూడా మేము. పెరగడం 1000 రూపాయలు పెరుగుతుంది, తగ్గడం 100 రూపాయలు తగ్గుతుంది. అదండి. అదండి ఇవాళ గోల్డ్ ఎలా మేకింగ్ జరుగుతుంది, బయట షోరూమ్స్కి గోల్డ్ మేకింగ్ చేసే వాళ్ళ దగ్గరికి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ధర్మేందర్తో మధురిమ, రాజమండ్రి.